సూర్యదేవుడు ఆయన అస్తమించడు, ఉదయించడు. ఒక కుమ్మరి చక్రం ఎట్లా ఉంటుంది? కుమ్మరి చక్రం అంటే కూడా చాలా మందికి ఆ అనుభవం ఉండదు. ఏదో కుమ్మరిని ఎప్పుడు చూశారు, కుండలు చేయడం ఎప్పుడు చూశారు, అవన్నీ సౌభాగ్యాలు ఇప్పుడు అంత కనపడవు సులభంగా మనకు. అన్నిటికీ యంత్రాలు వచ్చేసాయి. ఈ కుమ్మరి ఇలా తిప్పుతూ ఉంటాడు ఒక చక్రమును, ఆ మధ్యలో మట్టి పెడతాడు. ఆ కుమ్మరి చక్రము వలె ఆ మధ్యలో సూర్యుడు ఉంటాడు. మొత్తం భువన మండలం అంతా కూడా ఇలా తిరుగుతుంది అని చెప్తాడు. అలా సూర్యుడి యొక్క గమనము ఉంటుంది అన్నాడు. ఇలా ఉండగా ఈ విష్ణు పురాణమును వ్యాసుల వారు అన్ని పురాణాలు రాశారు. అయితే పరాశర మహర్షి, పరాశరుడు అంటే వ్యాసుడి యొక్క తండ్రి, పరాశరుడే ఇది రాశారు ఈ విష్ణు పురాణము అన్నారు. చాలా గొప్ప పురాణము విష్ణు పురాణం. చాలా జ్ఞాన విజ్ఞాన సర్వస్వం ఈ పురాణం.